రోడ్ మీద ఉన్న పరిస్థితి. మరి ప్రభుత్వం మాత్రం కనీసం తిరిగి వెనక్కి చూస్తలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కామారెడ్డి నుండి కూడా పోటీ చేసిండు. మరి చాలా మంది ఆయనకు కూడా ఆ రోజు ఓటేసిండ్రు. ఇవాళ కొడంగల్ మీద ఏదైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో కామారెడ్డి మీద మాత్రం సీత కన్ను వేసినారని చెప్పక తప్పలేదు. ఒక్క రూపాయి కూడా కామారెడ్డికి రాలే. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు తొవ్వల బ్రిడ్జ్ కూడా చూసుకుంటూ పోయాను. లింగంపల్లి టు కామారెడ్డి వచ్చే మధ్యలో ఉండే బ్రిడ్జ్ కొట్టుకపోయింది. అది దాన్ని కూడా ఆయన అక్కడ ఆగి చూసిండు. ఎంత దారుణం అంటే ఇంత నాగరిక ప్రపంచంలో కామారెడ్డి టు లింగంపల్లి మళ్ళీ మీదికి అది జుక్కల దాకా పోతుంది. ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే 2 నెలల పాటు మీరందరూ కూడా వార్తలు రాసి అలసిపోయినారు. ఈ పక్క బస్సు దిగాలి, 30 ఫీట్ల లోతుకు నడవాలి, ఆ పక్క పోవాలి, అక్కడ ఆటో పట్టుకొని మళ్ళీ ఊరు దాకా పోవాలి. అటువంటి పరిస్థితుల్లో 2 నెలలు కామారెడ్డి ప్రజలు ఇబ్బంది పడితే తర్వాత కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన వచ్చి మట్టి పోసిపోయాడు. ఇప్పుడు కూడా నిన్న మేము రాంగా ఆగి చూసినాం, ఓన్లీ మట్టి రోడ్డు ఉంది. మళ్ళీ వాన పడ్డా ఇంకోటైనా ఒక పెద్ద లారీ అయినా బస్సు అయినా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉన్నది. అయినా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం. ఇది దారుణం. ఇక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు. आपसे गुजारिश करती हूँ शब्बीर भाई, मैं आप बहुत इन्फ्लुएंशियल है सरकार में, आप ज़रा बात कीजिए. वो जो लिंगमपल्ली का ब्रिज है उसको जल्द से जल्द बनाइए. वो अपने लोगों के लिए जानलेवा साबित हो सकता है, तो इमीडिएटली उसके ऊपर आप యాక్షన్ लीजिए. షబ్బీర్ అలీ అన్న గమ్మత్తు అయినది పాపం. ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం రాదు, ఆయన ఓడిపోయినప్పుడు ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడు ఆయన ఓడిపోయినాక ఇక గెలిచినోని టార్చర్ పెడుతుంటాడు అన్న. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆయన గెలిచిండు, ఆయనని ఏ ప్రోగ్రామ్కి రాణిస్తలేడు. ఈయన ఎంపీలను పట్టుకొస్తాడు, మంత్రులను పట్టుకొస్తాడు, అన్ని ఇనాగ్రేషన్లు ఈయన వేస్తాడు షబ్బీర్ అలీ అన్న. చేస్తే చేసిండు కానీ ఒక్క రూపాయి దేవేందన్న. అడుగు కదా మీ ముఖ్యమంత్రిని గట్టిగా. మన నిజామాబాద్కి ఏమైనా చేయమని అడుగు, మన కామారెడ్డికి ఏమైనా చేయమని అడుగు. ఎందుకు అడగడం లేదు? మీరు నిజామాబాద్లో పోటీ చేసిరు, అక్కడ ఒక్క రూపాయి ఇవ్వలే. మీరు కామారెడ్డిలో పోటీ, కామారెడ్డి మనిషి మీరు, కామారెడ్డిగా నామ్ పడేసో ఆగే. ఎందుకు ఏం పని చేస్తలేరన్న? ఒక్కటంటే ఒక్క రూపాయి ఇస్తలేదు. అసలు ఈ వరదలు ఎందుకు వచ్చినాయి కూడా మనకు తెలుసు. ఈ వరద బురదకు కారణమైన వాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్లు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లకు పోయినారు. వాళ్ళని అప్పుడేమనలేదు, ఇప్పుడేమంటలేదు. ఇక మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో మరి. హైడ్రా అసోంటి వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో. ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి గారు, ఆయన తాజా సీఎం నోడగొట్టిండు, మాజీ సీఎం నోడగొట్టిండు, చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లెక్క. అద్దప్తే ఆయన మాత్రం ఏం సాధిస్తలేరు. బీజేపీ పార్టీ మేమింత అంటారు. కనీసం ఇన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసిపోయారు. అంటే మన దుఃఖం మన బాధ వాళ్ళకి ఎగ్జిబిషన్ లెక్క అయింది. ఒక్క రూపాయని ఇచ్చిరానే. అదే గుజరాత్లో వరదలు వస్తే 800 కోట్లు ఇచ్చారు. ఎలక్షన్ ముంగడ బీహార్లో వస్తే 800 కోట్లు ఇచ్చారు. ఏమైంది? ఎందుకు ఇయ్యారు? పట్టదా? మీ కామారెడ్డిలో మీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా బీజేపీ, పిలుచుకొని ఇవ్వచ్చు కదా ఒక 2 రూపాయలు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టి లేదనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది? నడి బట్టలతోని మన రోడ్ల నిల్చునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు. ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుంది? ఎందుకోసం ఓటేయాలి? వెంకటరమణారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు చారే పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను. అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసిరు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద, కావాల్సినవి తెప్పియండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిండో ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టనియండి. దానికోసం పోరాటం చేయండి. ఎందుకోసం చేస్తలేరు? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు మీరు? వెంకటరమణారెడ్డి గారు, మీరు బీజేపీ వాళ్ళతో కొట్లాడి నిధులు తేవాలి, కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొట్లాడి నిధులు తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది? ఇక్కడి నుంచే నవంబర్ 10, 2023 నాడు బీసీ డిక్లరేషన్ చేసిరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసిరు. చేసి సైలెంట్ కూరుకున్నారు.